సార్ ఇప్పుడు 'ఖైదీ నంబర్ 150' చేసేటప్పుడు ఆయన గత సినిమాలు ఏమన్నా చూసుకున్నారు? ఎందుకంటే 10 ఏళ్ల గ్యాప్ వచ్చింది అప్పటికి ఆయనకి. నేను చూడని సినిమా ఏది అసలు. అదే ఆఫ్ కోర్స్ మళ్ళీ అభిమానులు ఫ్యాన్స్ అందరూ చూసే ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? లేకపోతే ఈయనకి ఇలా ఉంటే బాగుంటుంది, మెగాస్టార్ డమ్ కి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని ఏమన్నా అనుకున్నారా? రిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు బ్లడ్ లో ఉన్నాయి. చిరంజీవి గారు ఎలా కనిపిస్తే విజిల్స్ పడతాయి, చిరంజీవి గారిని ఎలా చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారో అనేది కొత్తగా మనం దాన్ని పరిశోధించాల్సిన అవసరం లేదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది, వాడు రైటర్ కాకపోయినా తెలుస్తుంది. చిరంజీవి గారు ఎలా కనిపిస్తే స్క్రీన్ మీద బాగుంటుంది అనేది ప్రతి తెలుగువాడికి తెలుస్తుంది. కళాకారుడికి ఇంకా బాగా తెలుస్తుంది. కొత్తగా దానికోసం మనం ప్రత్యేకంగా పరిశోధించాల్సిన అవసరం అయితే ఉండదనుకుంటాను. సీన్ చెప్పినప్పుడు అంతే, ఆటోమేటిక్గా చిరంజీవి గారు వచ్చేసి ఆయనే డైలాగులు చెప్తున్నట్టు మీ పెన్ కదులుతూ ఉంటుంది. అంతే. ఇది చిరంజీవి గారి విషయంలోనైనా మిగతా హీరో విషయంలో? విషయంలో ఓకే, పరకాయ ప్రవేశం చేసేస్తారు మీరు. అంతే.